వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు వద్ద 44వ జాతీయ రహదారిపై చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గురువారం సాయంత్రం జరిగిన ఘటనలో వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వస్తున్న మరో వాహనం ఢీకొట్టడంతో చిరుత చనిపోయింది. రోడ్డు పక్కన చిరుతపులిని గమనించిన స్థానికులు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. కనపడి కొద్దిగా అయిపోతుంది బండి కిందికి వస్తుంది అన్న. వద్దన్న బండి కిందికి వస్తుంది అన్న. బండి కిందికి వస్తుంది కొంచెం మెల్లం స్లోగా బండి కిందికి వస్తుంది అన్న. బండి కిందికి వస్తుంది అన్న. బండి కిందికి చనిపోతుంది మళ్ళీ. అది దాని కిందకన్నా పాపం. అటు పోతుంది అలా మీకు పోతుందా, వాళ్ళ మీదికి పోతుందా? మీదికి పోతుందా? అటే పోతుంది అన్న. పోనీ ఏమనకు అన్న. ఇదంతా అడిగినా డేంజర్ సిచ్యువేషన్ ఉన్నా మనం జాగ్రత్తగా ఉండాలి. అదేం కదన్న, అది ముడి దాని పని అయిపోతుంది. ఇప్పుడు జరైతే అది ఉరకలేకపోతుంది. ఆ ప్రాంతంలో కొల్లూరు నర్సరీ దగ్గరలో ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఈ అన్నోన్ వెహికల్ ఒకటి క్రాస్ అయ్యే టైంలో లెప్పడు తగ్గడం జరిగింది. లెప్పడు యొక్క వెనక భాగం మొత్తం నిద్దునిద్దు కావటం, అది నడవలేని పరిస్థితిలో అయితే అది బయటికి జంప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంకో వెహికల్కి తగిలినట్టు అనిపించింది. దాంతో అది ఆల్మోస్ట్ చనిపోవడం జరిగింది. ఆ 8 మంది ఎన్టీసీఆర్ ప్రోటోకాల్ ప్రకారం దాన్ని రేపు డిస్పోజ్ చేయడం జరిగింది.